కావ్య నుంచి రాజుని ఎలాగైనా సరే దూరం చేయాలని చెప్పేసి ఇక రాజుని తీసుకుని రిసార్ట్కి అయితే వెళ్తుంది అనమాట యామిని. ఇక దారిలో పదే పదే కావ్యని అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు రాజు. ఇష్టపడే వాళ్ళతో ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనే అనిపిస్తుంది, ఇంకాసేపు వాళ్ళతో ఉంటే బాగుండని అనిపిస్తుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. నా గుండె నా కోసం కాదు కళావతి కోసమే కొట్టుకుంటుంది. రిసార్ట్లోకి వెళ్ళగానే నా మనసులో మాట, నా మనసులో ఉన్న ప్రేమను మొత్తం ఇక కళావతి గారికి చెప్పేయాలి, నా గుండెల్లో ఉన్నది నువ్వే అని చెప్పేసి చెప్పేస్తానని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడనమాట. ఇక మన యామిని ఏమో ఆ కావ్యని ఎలాగైనా సరే రాజ్ జీవితంలో లేకుండా చేస్తానని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక దొంగతనం చేసి స్వప్న 7 వారాల నగలు కొట్టేసిన రాహుల్ అయితే ఇక వాటి ప్లేస్లో గిల్ట్ నగలు అయితే తయారు చేస్తాడనమాట. అవి స్వప్న రూమ్లోని ఇక లాకర్లో దాచిపెట్టేసి ఇక దొంగతనం తన మీద పడకుండా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే ఇక లాక్ వేసి ఉండడంతో ఎప్పుడు తీసే ఉంటుంది కదా, లాక్ వేసి ఉంది ఏంటి అని చెప్పేసి అనుకుని కీ కోసం అయితే రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే అక్కడికి స్వప్న అయితే వస్తుంది అనమాట. ఏం వెతుకుతున్నావు అని చెప్పేసి రాహుల్ని అయితే అడుగుతూ ఉంటుంది. పవర్ బ్యాంక్ కోసం వెతుకుతున్నానని చెప్పేసి ఇక రాహుల్ అయితే అబద్ధం చెప్తాడనమాట. నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్గా ఉందని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటుంది. నీ గురించి తెలిసి కూడా నేను పిచ్చి పిచ్చి వేషాలు ఎలా వేస్తాను స్వప్న అని చెప్పేసి ఇక స్వప్న అంటే ఏదో భయం ఉన్నట్లుగా నటిస్తూ ఉంటాడనమాట రాహుల్. ఇక రాహుల్ని చూడగానే రుద్రానికైతే ఏదో తప్పు చేశాడని చెప్పేసి అర్థమైపోతుంది అన్నమాట. నీ చూపులు దొంగ చూపుల్లా ఉన్నాయిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీ ఓవర్ యాక్షన్ చూడగానే నువ్వేదో పెద్ద చెడ్డ పని ఏదో చేసావని ఈజీగా తెలిసిపోతుంది. రాజ్ యామినితో పెళ్లి జరిగిన తర్వాత స్వరాజ్ గ్రూప్కు ఎండీ నువ్వేనని ఇంట్లో అందరినీ నమ్మించాలని చెప్పేసి అనుకుంటున్నాను. అది చెడగొడితే కానీ నిన్ను చంపేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఇక అమ్మ నేను ఏ తప్పు చేయలేదమ్మా అని చెప్పేసి అబద్ధం చెప్తూ ఉంటాడు. ఇక నగల గురించి స్వప్నకు తెలిసేలోపే గిల్ట్ నగలని లాకర్లో పెట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇక మన యామిని ఏమో రాజుతో కలిసి రిసార్ట్లోకి అడుగు పెడుతుంది. ఇక రాజుని ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. పెళ్ళికి ముందే మనం మన లైఫ్ని మొదలు పెడదామా అని చెప్పేసి రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట రాజుతో. నీతో గడిపి ఈ 2 రోజులు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని చెప్పేసి రాజ్ చేయిని అయితే పట్టుకుంటుంది. కానీ రాజు మాత్రం చేయి వదిలించుకొని యామినికి దూరంగా అయితే జరుగుతాడు. ఏంటి బావా మనం కాబోయే భార్యాభర్తలం కదా అని చెప్పేసి యామిని అయితే అంటుందన్నమాట. ఇంకా కాలేదు కదా అని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఇక యామిని కిస్ పెట్టబోతూ ఉండగానే రాజు అయితే అక్కడి నుంచి లేచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక అదే రిసార్ట్కి కావ్య కూడా అయితే వస్తుంది అనమాట. ఇక యామిని రూమ్లోనే వదిలేసి కావ్యని కలవడానికి రాజు అయితే వెళ్తాడు. ఇప్పుడు తప్పించుకున్నా నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే అని చెప్పేసి ఇక యామిని అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక కావ్య వచ్చిన విషయం తెలిసినా కానీ నాకేం తెలియదు అన్నట్లుగా సడన్గా తనని ఏదో చూసినట్లుగా మీరేంటి ఇక్కడ సడన్ సర్ప్రైజ్ అని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడనమాట. నేను ఇక్కడికి వచ్చిన విషయం తెలిసి మీరు నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చారు కదా అని చెప్పేసి ఇక రాజు మీద కావాలనే ఇక కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది. నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చానని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఇంకా మీరు నా కోసం వచ్చారని అనుకున్నానని చెప్పేసి కావ్య అయితే చెప్పగానే ఇక మీకోసం వచ్చానని చెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేవారా అని చెప్పేసి రాజు అయితే అడుగుతాడనమాట. ఈరోజు మొత్తం నాతోనే మీరు టైం స్పెండ్ చేయాలి ప్లీజ్ అని చెప్పేసి రాజు అయితే కావ్యని అయితే అడుగుతూ ఉంటాడనమాట. నా దగ్గర అంత టైం లేదని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఇక రాజు కావ్యలను వెతుక్కుంటూ యామిని అయితే కిందకు వస్తుంది అనమాట. ఇక యామిని కంట కావ్య కనపడకుండా ఉండాలని చెప్పేసి రాజు అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక కావ్యని తీసుకొని ఇక కావ్య రూమ్లోకి అయితే వస్తాడనమాట. అమ్మయ్య చూడలేదని చెప్పేసి రాజు అయితే అనుకుంటూ ఉంటాడు. ఎవరు చూడలేదని చెప్పేసి కావ్య అయితే అడుగుతుంది. నా ఫ్రెండ్ అని చెప్పేసి రాజు అయితే తడబడుతూ సమాధానం చెప్తాడనమాట. ఇంక యామిని గురించి అయితే చెప్పడు. కానీ వీళ్ళిద్దరి గురించి తెలిసే కావ్య అయితే అక్కడికి వచ్చిందన్న విషయం ఇంకా రాజుకైతే తెలియనట్టు నటిస్తూ ఉంటాడు. ఇక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ అప్పు అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పు డ్యూటీకి వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకుని ఇక కోడల మీద అయితే కోప్పడుతూ ఉంటుంది. నీకు పెద్దవాళ్ళ మాట అంటే లెక్కలేదా, శోభన అయిన తర్వాత రోజు ఇంట్లో పూజ పెట్టుకుంటారు, అది కూడా తెలియదా నీకు అని చెప్పేసి ఇక అప్పునైతే తిడుతూ ఉంటుంది అనమాట ధాన్యలక్ష్మి. అప్పుడే అక్కడికి వచ్చిన కళ్యాణ్ అయితే తన డ్యూటీకి వెళ్ళడం లేదమ్మా 3 రోజులు లీవ్ పెట్టిందని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. నా ముందు లంచ్ బాక్స్ పెట్టుకుంటుంటే నేను చూశాను, అయినా ఇంకా డ్యూటీకి వెళ్ళడం లేదని అబద్ధం చెప్తావేంటని చెప్పేసి కళ్యాణ్ మీద కూడా కోప్పడుతూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే అప్పు అయితే ఎన్నాళ్ళు కావ్య నాకు లంచ్ బాక్స్ పెట్టింది, ఇప్పుడు తను లేదు కాబట్టి లంచ్ బాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, అంతేకాని నేను డ్యూటీకి వెళ్ళడం లేదని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది అనమాట. ఇంకా ఆ మాట వినగానే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట సైలెంట్గా ధాన్యలక్ష్మి. ఇక ధాన్యలక్ష్మిని అయితే ఎప్పుడు చూడు కోడల మీద పడి ఏడుస్తామని చెప్పేసి ప్రకాశం కూడా ధాన్యలక్ష్మిని అయితే తిడతాడు.
ఇక యామిని ఏమో ఎలాగైనా సరే 2 రోజులు రిసార్ట్‌లో రాజుతో ఏకాంతంగా గడపాలని చెప్పేసి అనుకుంటూ ఉంటదనమాట. కానీ ఇక రాజు మాత్రం యామినిని వదిలిపెట్టి కావ్యతో తిరుగుతూ ఉంటాడనమాట. ఇక రిసార్ట్‌లో కావ్యని చూసి యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాజు కావ్యని కలిసి బయటికి వెళ్తూ ఉండగా చూస్తూ ఉంటదనమాట. మరి కావ్యని చూసిన యామిని ఏం చేయబోతుంది? నెక్స్ట్ తన ప్లాన్ ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.